వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటి హైదరాబాద్ మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది? గత 6-7 నుంచి కూడా కొంత స్తబ్దతగా ఉన్నదని చెప్పి వినిపిస్తున్న మాట. అయితే నిన్న ట్రేడే ప్రాపర్టీ షో కూడా పెట్టారు. 60 నుంచి 70 కంపెనీలు అంటే మేజర్గా డెవలపర్స్ అందరూ కూడా అక్కడ పాల్గొన్నారు. సో దీనికన్నా ఒక రోజు ముందు ముఖ్యమంత్రి గారితో కూడా వాళ్ళు గెట్ టుగెదర్ మీట్ అయ్యారని చెప్పి కూడా మనకు వినిపించిన మాట. కాస్త ఉత్సాహంగానే నిన్న ఆ ట్రేడే ప్రాపర్టీ జరిగినట్టు కూడా కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మంచి హామీలు ఇచ్చారు. ఇక నుంచి రియల్ ఎస్టేట్కి ఇక పరుగులు పెడుతుంది కానీ స్టేబుల్గా ఉండే అవకాశం లేదని చెప్పి కూడా నిన్న జరిగిన మీటింగ్లో మనం కూడా వినడం జరిగింది. అసలు ఏం జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? ఇది గత 7 నెలలుగా టోటల్ తెలంగాణ మార్కెట్ కన్ఫ్యూజన్లో ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ది టాప్ మోస్ట్ డిపార్ట్మెంట్ వేర్ వి గెట్ రెవెన్యూ. డబ్బులు వచ్చేది ఎవరంటే ఇప్పుడు ఒకప్పుడు అగ్రికల్చరు, ఫార్మా, సాఫ్ట్వేర్ అన్నీ మించిపోయి డబ్బులు క్విక్గా కావాలంటే ది ఓన్లీ డిపార్ట్మెంట్ ఇది రియల్ ఎస్టేట్. అటు ఏజెంట్లకు కానీ, అటు బిల్డర్స్ కానీ, అటు గవర్నమెంట్ కూడా. ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ టు ఆల్ 3. అయితే మొన్న జరిగిన మీటింగ్లో బిల్డర్స్ అందరికీ కొన్ని అంశాల మీద డౌట్స్ ఉండే. అసలు ముందుకు ఎలా సాగబోతున్నాం, గత అసెంబ్లీ ఎలక్షన్ దగ్గర కూడా కొద్దిగా మందకొడిగా సాగుతుంది, అంత స్వింగ్లో లేదు, ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా, బూస్ట్ అవుతుందా, ఏంటి గవర్నమెంట్ అసలు సపోర్ట్ ఇస్తుందా ఇవ్వదా, ఇలాంటి క్వశ్చన్లు అన్నిటికీ తెర తీశారని చెప్పవచ్చు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే వీరికి ఒక మాట అన్నారంట, మీరు ఏ దిశలో వెళ్ళాలనుకుంటున్నారో మీరందరూ డిస్కస్ చేసుకొని, అంటే టాప్ బిల్డర్స్ కానీ మేజర్ బిల్డర్స్ ఎవరైతే కమ్యూనిటీలో ఉన్నారో మీరు డిస్కస్ చేసుకొని మీరు నాకు సబ్మిషన్ ఇవ్వండి, ఒక ప్రపోజల్ ఇవ్వండి. సార్ ఈ విధంగా వెళ్తే హైదరాబాద్ బాగుంటుంది, తెలంగాణ బాగుంటుంది. అయితే ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ చేసిన తరుణంలో గవర్నమెంట్ బెనిఫిట్ కూడా మైండ్లో పెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ అండి. మీ బెనిఫిట్ మీరు చూసుకోండి, బట్ గవర్నమెంట్ కూడా దృష్టిలో పెట్టుకోండి. విన్ విన్ సిచ్యువేషన్ టు బిల్డర్స్, బయర్స్, గవర్నమెంట్, ఏజెంట్స్ అందరికి కూడా దృష్టిలో పెట్టుకొని ఒక యూనిఫామ్, అంటే ఒక బయాస్డ్ కాకుండా వీళ్ళకి ఎక్కువ వాళ్ళు కాకుండా గవర్నమెంట్ ముందుకెళ్ళాలి, తెలంగాణ ముందుకెళ్ళాలి, హైదరాబాద్ ముందుకెళ్ళాలి, హైదరాబాద్ బ్రాండ్ చేయాలి. ఆ విధంగా మీరు ఇవ్వండి. నేను అంగీకరించడం అంటే నేను సానుకూలంగా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇచ్చిన ఏవైతే ప్రపోజల్ ఉన్నాయో దాన్ని పరిశీలించి గవర్నమెంట్ తరపు నుండి మెజారిటీ ఆఫ్ దమ్ నేను అంటే అనుసరించడానికి ట్రై చేస్తాను, యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదైనా కొన్ని ఉంటే విల్ హ్యావ్ వన్ మోర్ డిస్కషన్. దీంతో అటు పాలసీలు కానీ, అటు ఫండ్స్ రిలీజ్ కానీ, లేకపోతే లేఅవుట్ కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ, టెక్నాలజీ కానీ, మోడర్నైజేషన్ కానీ, మూసీ రివర్ ఫ్రంట్ కానీ, ఇవన్నీ కూడా ప్రస్తావనలోకి వచ్చాయి. దానివల్ల ఏమైందంటే బిల్డర్కి మొన్నటి వరకు ఊపిరి సగం వచ్చేది. నిన్న ఆ మీటింగ్ ఏంటంటే ఊపిరి పూర్తిగా తీసుకుని హ్యాపీగా ఉన్నారు. ప్రాపర్టీ షోకి కూడా మీరు అటెండ్ అవ్వడం కూడా జరిగింది. కొంతమంది బిల్డర్స్తో కూడా మీరు మాట్లాడటం జరిగింది. అవును, వాస్తవంగా మీ మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగింది? బిల్డర్స్కి మీకు చాలా అంటే ఇద్దరం ఒకటే ఫీల్డ్లో 20-30 ఇయర్స్ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 90% మనకు తెలిసిన వాళ్ళే. చూసారు, మాట్లాడడం కూడా ఇంటరాక్ట్ చేసాం. చాలా పాజిటివ్ స్పందన కనిపించింది బిల్డర్స్ దగ్గర నుండి. రైట్ ఫ్రమ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, ఐజీబీసీ దగ్గర నుండి, క్రెడై ప్రెసిడెంట్, క్రెడై వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, వీళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. చాలా సానుకూలంగా ఉంది. ఎందుకంటే మన కంట్రీ అంటే తెలంగాణ స్టేట్ కానీ హైదరాబాద్ కానీ డెవలప్ కావాలంటే బిల్డర్స్ తాలూకా పాత్ర ఎంతో ఉంది. గవర్నమెంట్తో పాటు బిల్డర్స్ పాత్ర కూడా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ కావాలి, బిల్డింగ్స్ బిల్డ్ కావాలి, కమర్షియల్ రావాలి, రీటైల్ రావాలి. అంటే బిల్డర్సే దాన్ని ముందు ఫార్వర్డ్ తీసుకెళ్లే కెపాసిటీ ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ హ్యాపీగా లేకపోతే గవర్నమెంట్ డబ్బుల్లో. సో ఐజీబీసీ వైస్ ప్రెసిడెంట్ కూడా మీరు నిన్న మాట్లాడడం జరిగింది. అవును. సో మీ మధ్య ఎలాంటి చర్చ నడిచింది? బేసిక్గా మీరు అడిగిన ప్రశ్న, నేను పక్కనే ఉన్నాను ఆ రోజు, అమరావతి ఎఫెక్ట్ ఏమైనా హైదరాబాద్ చూపిస్తుందని చెప్పి కూడా మీరు ఒక ప్రశ్న అయితే ఆయన అడగడం కూడా జరిగింది. అంటే ఆయన దగ్గర నుంచి వచ్చిన ఏంటి ఆ రెస్పాన్స్ ఏంటి? ఆయన సి శేఖర్ రెడ్డి గారు నాకు గత 30 ఇయర్స్ ప్లస్ నుండి తెలుసు. ఆయన అనేక పదవుల్లో కొనసాగారు. ఫస్ట్ బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకి ప్రెసిడెంట్గా ఉన్నారు. అట్లా అంచనా చేసి ఈరోజు నేషనల్ నుండి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయి ఐజీబీసీ అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, దానికి నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అంటే ఆల్ ఓవర్ కంట్రీ వైడ్. నిన్న మిగతా ప్రెసిడెంట్, సెక్రటరీ మాట్లాడినట్టు మన తెలంగాణ క్రెడై, బట్ ఈయన ఇండియా లెవెల్కి వెళ్ళారు. సో ఆయనకి సుదీర్ఘమైన అనుభవం ఉంది. అండ్ గవర్నమెంట్లో కూడా కొన్ని పొజిషన్స్ హ్యాండిల్ చేశారు, అడ్వైజర్గా చాలా ఉన్నారు. ఆయన మాట్లాడింది ఏంటంటే ఎన్ని ఏపీలు వచ్చినా, ఎన్ని బెంగళూరులో వచ్చినా,
ఎన్ని చెన్నైలో వచ్చినా హైదరాబాద్ రూట్ వేరు, హైదరాబాద్ స్టాండ్ వేరు, హైదరాబాద్ డెవలప్మెంట్ వేరు. దేనికి కంపారిజన్? ఎస్, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అది అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందాలి అని మనం కోరుకుంటాం. దానివల్ల తెలంగాణలో రియల్ ఎస్టేట్ డమాల్ అవుతుంది అనేది ఆయనకు చాలా క్లియర్. దెర్ ఈజ్ నో రీజన్. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడు మనకున్నది ఏపీకి లేనిది ఏంటంటే ఏం చెప్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడ అట్టడిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అటుకెక్కించి కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఒకటి కోల్డ్ స్టోరేజ్ సేఫ్గా పెట్టారు, బయటకు రాకుండా. అంటే గ్రో అవ్వలేదు. సంక్షేమ పథకాలు అనేది బిలీవ్ చేసి చాలా 80-90 వేల కోట్లు ఖర్చు పెడుతూ పోయారు. కానీ దానివల్ల డబ్బులు తీసుకున్న కానీ ప్రజలు ఓటు వేయలేదు. దాంతోపాటు ఇండస్ట్రీ గ్రోత్, ఎంప్లాయ్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ బిల్డ్ చేసి ఉంటే డెఫినెట్గా సెకండ్ టైం ఆయనే వచ్చి ఉండేవారు. కానీ అలా లేదు. సో మన నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే ఎటువంటి డోకా లేదు, ఇంతవరకు కొద్దిగా స్లోగా సాగింది. ఇప్పుడు మొన్న అయిన మీటింగ్తో చాలామంది డెవలపర్స్ పాజిటివ్గా మళ్ళీ టేకప్ చేయడం. ఒక డౌట్ కూడా అడిగాను నేను, సార్ ఎటువైపు ఇన్వెస్ట్ చేయాలి అని. ఎటువైపు అంటే ఓఆర్ఆర్కి దగ్గరలో RRRకి దగ్గర, ఓఆర్ఆర్ టు RRR మధ్యలో ఎక్కడైనా ది రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు గ్రో, మల్టీఫోల్డ్ అవుతుంది. ఓఆర్ఆర్ RRR మధ్యలో ఎందుకంటే గ్రోత్ కారిడార్. ఇప్పుడు ఏమైందంటే డిమాండ్ వెస్ట్ జోన్లో బాగా పడిపోయింది. దానివల్ల ఏమైంది, మీకు రేట్లు ఏవైతే ఉన్నాయో డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. కాబట్టి రేటు 10,000 నుండి 20,000 నుండి దాఖలా లేకుండా 1,00,000-2 లక్షలు అయిపోయింది గజం. సామాన్యుల ప్రజలు కొనుక్కోవాలంటే ఇట్ డస్ నాట్ వర్కౌట్. సో నిన్న మరో ప్రశ్న కూడా మీరు అడిగారు, ఐజీవీసీ వైస్ ప్రెసిడెంట్ని. లుక్ ఈస్ట్ పేరుతో కూడా ఒక కొత్త పాలసీ తీసుకుని వచ్చి ఆ లొకేషన్ మొత్తం డెవలప్ చేస్తా అని చెప్పి కూడా అన్నారు. ఎంతవరకు వచ్చింది ఏంటి అని కూడా అడిగారు. ఇప్పటికే విజయవాడ హైవేకి అయితే 6 లేన్లు రావటం, అవును. సో అటువైపు కొంత ఇప్పుడు ఇన్వెస్టర్స్ చూసే ఆలోచనలు కూడా ఉన్నట్లు కూడా డెఫినెట్గా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే 20 సంవత్సరాల క్రితం విజయవాడ హైవేతోనే రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది. ఒకప్పుడు ఈ హైవేలన్నీ ఖాతరలేదు, అంటే లెక్కలోనే లేవు. విజయవాడ టు హైదరాబాద్ టు విజయవాడ హైవే ఏదైతే ఉందో ఆ రోడ్డుకి ప్రాముఖ్యత చాలా ఉండేది. అన్ఫార్చునేట్లీ ఆ గవర్నమెంట్ వాడడం వల్ల, పాలసీలు వాడడం వల్ల విజయవాడని వెనక్కి నెట్టేశారు. ఏదైతే ఈస్ట్ జోన్లో ఉందో వరంగల్ హైవే కానీ, సాగర్ హైవే కానీ, విజయవాడ హైవే కానీ కొద్దిగా మందకూడి అంటే ఆల్మోస్ట్ స్టాండ్ స్టిల్. గత 15 సంవత్సరాలు కొనుక్కుంటే పెద్దగా రెట్టింపు అవ్వలేదు ఇన్వెస్ట్మెంట్ అనేది. నాకు తెలిసిన మా క్లోజ్ ఫ్యామిలీ మెంబరే 15 ఇయర్స్ బ్యాక్ యాదగిరి గుట్ట దగ్గర కొన్నారు, పాత యాదగిరి టెంపుల్ దగ్గర. ఎంత కొన్నారు? 1000 రూపాయలకు కొన్నారు. ఈరోజు 15 సంవత్సరాలు అంటే ఎంత అయిపోవాలి? దాదాపు 10,000 అయిపోవాలి ఇప్పుడు అది జరుగుతుంది. కానీ అది 2,000-1,800 ఉంది. సో గ్రోత్ అనేది లేదు. ఇన్వెస్టర్ ఎక్కడ పెడతారు డబ్బులు? ఎక్కడ గ్రో అయితే అక్కడ పెట్టుకుంటారు. ఓకే. సో లుక్ ఈస్ట్ అనేది మైండ్లో ఉంది. అక్కడ ఏమవుతుందంటే నాకు అర్థమైంది, ఐటీ ఎక్కడ పెట్టాలి, ఇండస్ట్రీ ఎక్కడ పెట్టాలి, స్పోర్ట్స్ సిటీ ఎక్కడ పెట్టాలి, మెట్రో ఎంతవరకు పెట్టాలి, దీని మీద ఇంకా ప్రణాళికలు జరుగుతూనే ఉన్నాయి, డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. అదొక కొలిక్కి వస్తే మేబీ అది టేక్ ఆఫ్ చేస్తుంది. బట్ డెఫినెట్గా ఇట్ విల్ టేక్ సమ్ టైం అనేది క్లారిటీగా చెప్పారు ఆయన. కానీ నిన్న జరిగిన క్రెడై ప్రాపర్టీ ఇష్యూలో మీరు చాలా మందితో మాట్లాడడం కూడా జరిగింది. అంటే మొత్తం మీద గవర్నమెంట్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు తీసుకొచ్చే పాలసీలు ఏ విధంగా ఉన్నాయనేది వాళ్ళతో చర్చించడం కూడా జరిగిందని చెప్పి మనం విన్నాం బిల్డర్స్ తోటి. సో మీకున్న సమాచారం ప్రకారం అంటే మాస్టర్ ప్లాన్ ఏమన్నా ఉందా దీనికి? రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ ఫీల్డ్లో నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళతో ఒక మీటింగ్ కూడా జరిగింది కాబట్టి అంటే కొత్తగా అనౌన్స్మెంట్ ఏమైనా చేయబోతున్నారా? గవర్నమెంట్ అనేది చాలా చాలా పాజిటివ్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ రీజన్ అంటే మనకు 6-7 లక్షల కోట్ల అప్పు ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే. అక్కడ 10-12 ఉంటే మనకు 6-7 లక్షల కోట్ల అప్పు ఉన్నాయి. గవర్నమెంట్ వీళ్ళు కూడా కొన్ని సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు హామీ ఇచ్చారు, అది అమలు చేస్తూ ఉన్నారు. ఇంకొన్ని చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి కొద్ది డబ్బు కావాలి. సో రేవంత్ రెడ్డి గారు బీయింగ్ ఏ రియల్ ఎస్టేట్ పర్సన్, మీరు చూసుకుంటే ఎర్లియర్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు కేటీఆర్ గారు అర్బన్ అండ్ మున్సిపల్ శాఖ మినిస్టర్గా నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఎవరు నిర్వహిస్తున్నారు తెలుసా మీకు? రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎవరికి ఇవ్వలేదు అంటే ఎవరు చేయలేరని కదా. ఆయనకు గట్టి నమ్మకం ఏంటంటే గత సీఎంస్ అందరూ కూడా బాగా, ప్రతి సీఎం నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి, చంద్రబాబు దగ్గర నుండి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి, ఎవ్రీబడి ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ దగ్గర నుండి కూడా టీఆర్ఎస్ అందరూ కూడా డెవలప్ చేస్తూ వచ్చారు. సో ఈయన ఉద్దేశం అంటే ఇవన్నిటికంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి మనం, ఇంతకంటే వేగంగా పరిగెట్టాలి.
సో దాని మీద నా ఫోకస్ బాగా ఉంటుంది. ఎవరికైనా ఇస్తే కొద్దిగా స్లో డౌన్ ఉంటుందా, అవగాహన ఉంటుందా లేదని చెప్పి ఆయన సొంతంగా డిపార్ట్మెంట్ ఆయన దగ్గర అట్టు పెట్టుకున్నారు. దాని ప్రకారంగా ఆయన ఏం చెప్తారంటే, రియల్ ఎస్టేట్ నేను ఫోకస్ చేస్తాను, వరల్డ్లోనే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, బెస్ట్ సీట్గా చేయాలని ఒక కోరిక అయితే బాగా స్పందన కనిపించింది, ఆయన తాలూకు అభిలాష కనిపించింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం జస్ట్ ఇది అంతం కాదు, అంటే అంతం కాదు ఇది ఆరంభం అని ఒక మనకి కోట్ ఉంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 10 years నేనే సీఎంగా ఉండడానికి ట్రై చేస్తాను. నేను చేసిన మంచి పథకాలు, మంచి పనుల వల్ల నన్ను ఎన్నుకుంటారు అనేది కూడా చెప్పారు. నెక్స్ట్ 10 years నేను చాలాసార్లు మీటింగ్లో చెప్పారు. అయితే ప్రతి బిల్డర్స్ అడిగిన ప్రతి అంశాన్ని కూడా ఆయన ఎక్కడా కూడా నెగిటివ్గా కానీ నో అనే పదం ఎక్కడ వినిపించలేదు. ఎందుకంటే నేను బిల్డర్స్ అంతా నేను ఇంటరాక్షన్లో చెప్పారు అది. సో అటు మూసీ రివర్ కానీ, ఇటు హెచ్ఎండి ఎక్స్టెన్షన్ కానీ, లుక్ ఈస్ట్ పాలసీ కానీ, ఐటీ కారిడార్ కానీ, ఫార్మా విలేజెస్ కానీ, సాటిలైట్ టౌన్షిప్స్ కానీ, ఎక్కడ కూడా నిన్న స్కిల్ యూనివర్సిటీ కానీ అన్ని వైపులు కూడా ఈజ్ వెరీ మచ్ ట్రయింగ్ ఈగర్లీ. బట్ ఏంటంటే ఇవన్నీ ఆచరణలో కనిపించాలి. ఇప్పుడు ప్లానింగ్లో ఉంది. మీరు ఇందాక కూడా అడిగారు మెగా ప్లాన్. అంతకుముందు మనకి హెచ్ఎండిఏ హైదరాబాద్ 2031 ప్లాన్ ఉండేది. ఇప్పుడు తెలంగాణ మెగా ప్లాన్ ఫర్ 2050. అంటే ఇప్పటి నుండి నెక్స్ట్ 25 సంవత్సరాలు 26 సంవత్సరాల్లో ఏం ఉండాలి, ఎలా ఉండాలి అనేది ఇప్పుడు బట్టే ప్రణాళిక. వీళ్ళు ఇప్పటి నుంచి ఒక విజన్తో ముందుకు వెళ్తున్నట్టు కూడా కనిపించింది. ఎందుకంటే నిన్న ప్రాపర్టీ షోలో కూడా చూసాం, విజన్ 2050 తోటి వీళ్ళు ఒక ప్లాన్తో ముందుకు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1990sలో 2020 విజన్ పెట్టారు. విజన్ 2020 దానికి అనుకూలంగా చాలా వరకు చెప్పిన పనులన్నీ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్పాను, ఆ రౌండ్ బిల్డింగ్ అనేది ల్యాండ్ మార్క్ బిల్డింగ్ అండి. సైబర్ టవర్స్ అనేది ల్యాండ్ మార్క్. ఎందుకంటే సిటీ అనగానే గుర్తొచ్చేది ముందు అదే బిల్డింగ్. దీనికంటే 100 రెట్లు పెద్ద బిల్డింగ్, టాప్ అయిన బిల్డింగ్స్ వచ్చాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. కానీ దాన్ని నాకు తెలిసిన చుట్టాలు ఎవరు వచ్చినా ఫస్ట్ టైం హైదరాబాద్ వస్తే హైటెక్ సిటీలో ఆ బిల్డింగ్, హైటెక్ సిటీ నన్ను తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి హైటెక్ సిటీ అనే పేరు తెలియని వాళ్ళు లేరు, తెలియని విలేజ్ కూడా లేరు. అది మన ఆంధ్ర ఇండియాలో కాదు, ఎంటైర్ వరల్డ్, ఎంటైర్ ప్రపంచంలో. ఎందుకంటే హైదరాబాద్ని ఎలా చేసింటే గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా దాన్ని వక్రీకరించారు. గ్లోబల్ రియల్ ఎస్టేట్ అంటే ప్రతి ఒక్కటి చూపు కూడా హైదరాబాద్. మిగతా చాలా సిటీలు వస్తాయి. నేను చాలాసార్లు చెప్పాను, హైదరాబాద్ దేనికి ఫేమస్. మీరు చూసుకుంటే బిర్యానీ ఏ కంట్రీకి వెళ్ళినా, ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళినా హైదరాబాద్ బిర్యానీ అని ఉంటుంది మెనూలో. మిగతా ఏ కంట్రీలో ఉండదు. మిగతా మన గుజరాతీ కానీ లేకపోతే రాజస్థానీ కానీ బిర్యానీ ఉండవు. ఓన్లీ అంత ఫేమస్. అంటే హైదరాబాద్ దానికి ఎంత ఫేమస్ ఉందో ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా అంతే. అందుకనే ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఏంటి ఫోర్త్ సిటీ అంటే ఏంటి, తర్వాత ఏంటంటే దీని మీద కూడా ఎక్కువ బయట చర్చ నడుస్తుంది. ఈ ఫోర్త్ సిటీ దీన్ని ఎట్లా డెవలప్ చేస్తారు ఏంటి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారితో నేను మీరు మాట్లాడి నాకు క్యాబినెట్లో పొజిషన్ ఇప్పించండి. వాళ్ళు అనుకున్న సీక్రెట్ ఫోర్త్ సిటీ అనేది మనకి ఏం తెలుసు, 3 సిటీలు ఆల్రెడీ ఉన్నాయి చెప్పగలరా? హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఈ 3 కూడా బాగా అభివృద్ధిలోకి వచ్చాయి. 4వది ఇంకా పేరు పెట్టాల్సింది ఫోర్త్ సిటీ అన్నారు. ఇది మొత్తం కలిపి బ్రాండ్ హైదరాబాద్గా ఇది నేను కంప్లీట్ చేయనండి. ఈ ఫోర్త్ హైదరాబాద్ అనేది ఏంటంటే పేరు చెప్తారు, మీరు త్వరలో పెట్టవచ్చు. ఫోర్త్ సిటీ అంటే ఈ 3 సిటీలు బాగా డెవలప్ అంచెలంచెలుగా సికింద్రాబాదు, హైదరాబాదు, సైబరాబాదు అంచెలంచెలుగా గత 10-20 సంవత్సరాల్లో అంటే అంత ముందు కూడా ఉన్నది. దాన్ని ఇంప్రూవ్ చేస్తూ రెనోవేట్ చేస్తూ వచ్చారు. కానీ ఈ ఫోర్త్ సిటీ అనేది ఏదైతే ఉందో ఇటు సౌత్ హైదరాబాద్ని డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్. ఎందుకంటే అక్కడ మీరు చూసుకుంటే సౌత్ హైదరాబాద్ అనేది అంత పికప్ అవ్వలేదు. మొన్నటి వరకు ఫార్మా సిటీ అని కొద్దిగా హైప్లో ఉండేది వస్తారు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఫార్మా సిటీ డిస్టర్బ్ చేసి లేదు ఇక్కడ పొల్యూషన్ ఉండకూడదు, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉండాలన్నారు. బాగుంది. సో ఆ ఏరియాని ఇప్పుడు ఆయన ఫోర్త్ సిటీగా డెవలప్ చేసి మొత్తం చుట్టూ కూడా అన్ని రకాల స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఫార్మా సిటీ అంటే రకరకాలు. ఫార్మా సిటీ అంటే వేరే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అవి వస్తాయి. కొన్ని మిగతావన్నీ షిఫ్ట్ అవుతాయి. ఆ ఫోర్త్ సిటీని ఆధునీకరణ అంటే మోడర్న్ టెక్నిక్స్, లేటెస్ట్ టెక్నిక్స్, అటు ఆర్కిటెక్చర్ కానీ, ఇటు ల్యాండ్స్కేపింగ్ కానీ, అటు ఎన్విరాన్మెంటల్ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అదొక సపరేట్. ఇప్పుడు సైబరాబాద్ అనేది సపరేట్ చేస్తారు కదా ఏరియా వైజ్, ఇది కూడా అలా సపరేట్ చేస్తారు. అదంలో 0 సిటీ అంటున్నారు, బట్ ఏదో పేరు వస్తుంది అతి త్వరలో. సో అది వస్తే మాత్రం అంటే ఇట్లన్నీ మించిపోయి మరి కొత్త న్యూ జెర్సీ, కాలిఫోర్నియా కనిపిస్తుంది మీకు. చైనాకి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా కొన్ని బిల్డింగ్లు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అంటే అక్కడ చెప్తాం బ్రాండ్ హైదరాబాద్లో మనం చెప్తాం. సో ఫోర్త్ సిటీ అనేది ఇట్స్ ఎ న్యూ సిటీ
కంప్లీట్లీ అండ్ మనకు మించిపోయి ఉంటుంది అనేది అపోహ. అంటే వాళ్ళ ప్లానింగ్ కూడా రైట్ ఫ్రమ్ హెచ్ఎండి లేదా జిహెచ్ఎంసీ ఏ రేంజ్కి వస్తారు రేంజ్కి ఆ సిటీని ఏ విధంగా డెవలప్ చేస్తారంటే ఇంకెక్కడ ఆ సిటీ అలాంటి సిటీ ఉండకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ వేస్తున్నారు అమరావతికి, ఇక్కడ ఈయన ఒక ప్లాన్ వేస్తున్నారు అక్కడ ఏ సిటీగా డెవలప్ చేద్దాం. ఏఐ సిటీ. ఇక్కడ కూడా ఏఐ కూడా చెప్పారండి మన మీటింగ్లో. మనం మంచి మెసేజ్ ఇచ్చారు. మనం స్టార్టింగ్లో చూసాం, సీఎం గారు రాలేకపోయినా సీఎం మెసేజ్ అని ఇచ్చారు. హైదరాబాద్ని ఎట్లా బ్యూటిఫై చేశారనేది మనం చూసాం. 10 నిమిషాల వీడియో అంతా చూసాం కదా మనం. 450 years ఎలా డెవలప్ అయింది, అంచెలంచెలుగా ఫేజ్ వైజ్గా స్టేజ్ వైజ్గా ఎలా పెరుగుతుంది, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాం అనేది అక్కడ క్లియర్గా చూపించారు. ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడున్నాం, ఫ్యూచర్లో ఎక్కడ ఉండబోతున్నాం. నా భూతో నా భవిష్యత్ అంటారు కదా, అట్లా అంచెలంచెలుగా హైదరాబాద్ని ఒక టాప్ బ్రాండ్గా డెవలప్ చేయాలనే ప్లాన్ క్లియర్గా ఆయన ఆలోచనలో కానీ ఆయన డిస్కషన్లో కానీ కనిపించింది. ఏంటి ఈ బ్రాండ్ హైదరాబాద్ అంటే ఏంటి మళ్ళీ? అంటే మొత్తం కలుపుకొని ఒక బ్రాండ్గా దీన్ని, అంటే మీరు కంపెనీకి వెళ్తే బ్రాండింగ్ అంటారు. ఏదైనా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ కొన్ని కంపెనీలకి మన క్వశ్చన్లు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా ప్రోడక్ట్ అంటే మీరు క్వాలిటీ డౌట్ చేయరు. బ్రిటానియా, నెస్లే, పార్లే, హిందుస్థాన్ లీవర్స్, ఇట్లా కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీ పేరు కాల్గేట్ అడుగుతారు కానీ కాల్గేట్లో ఇది బాగుంటుంది లేదా క్వాలిటీ అని అడగరు ఎవరు. కాల్గేట్ ప్రతి ఒక్కరికి కాల్గేట్ తెలియని చిన్న బాబు నుండి పెద్ద అయిన వరకు అందరికీ తెలుసు. అదేంటి బ్రాండ్. గత 100 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు నుండి ఆ కంపెనీస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు సెకండ్రాబాద్ క్లబ్ ఉంది, 1878 నుండి ద క్లబ్, దానికి ఒక బ్రాండ్ ఉంది. అలా వేరే క్లబ్స్, ఆ క్లబ్స్కి అంత బ్రాండ్ ఉండదు. కొన్ని డిగ్నిఫైడ్ పెద్ద క్లబ్లకి ఆ ఛాన్స్ ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ 30 years 25 years. సో అలాగే మన హైదరాబాద్ను కూడా ఎంటైర్ ప్రపంచంలో బ్రాండ్ చేయడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న డిస్కషన్లో కూడా వచ్చింది, షాంఘై చైనాలో ఉంటుంది. షాంఘై, హాంకాంగ్ మీకు తెలుసు, బీజింగ్, ఇవన్నీ కూడా. సో బిల్డింగ్స్కి ఖాళీగా ఉండగానే బిల్డింగ్స్ డే అండ్ నైట్ మొత్తం లైటింగ్తో ఉంటుంది. మీరు రాత్రి, ఇప్పుడు మనం బిజినెస్ ఎప్పుడు చేస్తాం, మేబీ అప్ టు ఈవినింగ్ 9-10 o'clock తర్వాత అన్నీ ఆఫ్ చేస్తాం కదా. కానీ మీరు చైనా వెళ్ళి చూస్తే కనుక వాళ్ళు మొత్తం ఎస్పెషల్లీ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ టాప్ బిల్డింగ్స్ కానీ ఫుల్ పవర్ ఆన్ ఉంటుంది. అదే డే టైం కంటే ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనలో ఒక వ్యక్తి అడిగారంట, ఎందుకు మీరు ఇంత పవర్ వేస్ట్ కదా అంటే ఎవరో కదా ఐజీబీసీ శేఖర్ రెడ్డి గారు వెళ్ళి చూస్తే అడిగినప్పుడు చెప్పారంట, ఎందుకు మీరు ఇంత పవర్ వేస్ట్ చేసుకుని మీ దీని వెనకాల రహస్యం ఏంటి, సీక్రెట్ ఆఫ్ స్పెండింగ్ టూ మచ్ మనీ ఆన్ ద పవర్. అప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మీరందరూ డే టైం బ్రాండింగ్ చేస్తారు, మేము 24/7 బ్రాండింగ్ చేస్తాం. మా స్ట్రెంగ్త్ ఏంటో, మా బిల్డింగ్ కెపాసిటీ ఏంటో, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటో అది పబ్లిక్ తెలియాలంటే రాత్రి వచ్చినా పొద్దున వచ్చినా మధ్య వచ్చినా కనిపిస్తుంది. దీనివల్ల మా బ్రాండింగ్ చాలా పెరుగుతుంది. అది వెరీ ఇంపార్టెంట్. అది మనం ఇంకా స్టార్ట్ చేయాల్సిన అవసరం. కొన్ని ఆటలు చేస్తున్నారు కానీ మనం ఆ బ్రాండింగ్ అనేది కొద్దిగా వెనకబడి ఉన్నాం. కొద్దిగా ఇప్పుడు స్పీడ్. ఇప్పుడు నిన్న ది క్రెడై మీటింగ్ వాజ్ హెల్డ్. చాలా సాఫిస్టికేటెడ్. ప్రతి బిల్డర్ కూడా ఆల్మోస్ట్ 99% బిల్డర్స్ వాళ్ళ ప్రోడక్ట్ని షోకేస్ చేసే విధానం, అంటే పెళ్లి కూతురు కంటే బాగా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కంటే బాగా ముస్తాబు చేశారు. అది నేను ఆల్మోస్ట్ ఎవ్రీ మీటింగ్, మనం లాస్ట్ మీటింగ్ కూడా మనం వీడియో చేసాం, అక్కడ మాట్లాడాం. ప్రతి మీటింగ్ కూడా ఎవ్రీ మీటింగ్కి గ్రోత్ అండ్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అంటే మనీ కొద్దిగా ఖర్చు అయినా నేను సైజ్ ఆఫ్ స్టాల్స్, సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఒక్కొక్క బిల్డర్ 5-10 ప్రాజెక్టులు డిస్ప్లే చేశారు. అక్కడ వెళ్ళిన సేల్స్ పర్సన్ కానీ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ చాలా కేర్ తీసుకున్నారు. కానీ నేను మొత్తం మీద ఒకసారి మనం పరిశీలించండి, క్రెడై ప్రాపర్టీ ఇష్యూలో ఒక పాజిటివ్ అయితే అక్కడ కనపడుతుంది. అంటే విజిటర్స్ కూడా ఎక్కువ మంది అక్కడ విజిట్ చేయటం, బిల్డర్స్తో కొంతమంది మాట్లాడినప్పుడు ఏంటంటే ఆ నెగిటివిటీ ఎక్కడ కనిపించట్లేదు. మార్కెట్ బాగుంది, గతంలో కన్నా కొంచెం తగ్గింది కానీ మార్కెట్ అసలు పడిపోయింది అనేది అబద్ధం అని చెప్పి, అంటే స్వయం బిల్డర్సే మనతో చెప్పడం జరిగింది. కొంతమంది విజిటర్స్తో కూడా మాట్లాడటం జరిగింది. సో కొంతమంది కదా ఎక్కువ మంది వచ్చారు నేను విజిటర్స్. యాక్చువల్గా 3 రోజులు జరుగుతుంది ఆ ప్రాపర్టీ షో. సో అందరూ పాజిటివ్నే ఉన్నారు. ఎందుకు దీన్ని నెగిటివ్గా స్ప్రెడ్ అయిందంటే మీరు ఏం చెప్తారు? జేడి లక్ష్మీనారాయణ గారు నా ప్రోగ్రామ్కి వచ్చారు లాస్ట్ ఇయర్ చేసినప్పుడు. ఆయన ఒక మాట, ఎవరైనా కొత్త విషయాన్ని కనిపెట్టి దాన్ని చేద్దాం అనుకుంటే వెనక్కి లాగే వాళ్ళు 99 ఉంటే ముందుకు వదిలేడు ఒకడే ఉంటాడు. అది వాస్తవం. మీరున్నారు, మీరు గ్రో అవడం మీ ఎదుటికి ఇష్టం ఉంటుంది, మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం ఉండదు. అది జనరల్ నేచర్. మీరే ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ అయినా. సో నేను ఒక వర్డ్ కూడా వాడడం జరిగింది, ఎవరో గుర్తులేదు నాకు, శేఖర్ రెడ్డి గారు మరి
హైదరాబాద్ గ్రో అవుతుంటే జెలసీ ఫీల్ అవుతున్నారు. అది వాస్తవం. ఇప్పుడు మన కొడుకు బాగా చదవాలనుకుంటే ఎదురింటోడు, మన కొడుకు చదువుకుంటే ఎదురింటోడు కొడుకు చదివితే మనం కొద్దిగా బిట్ హ్యాపీ, బట్ హ్యాపీగా ఉండాలి. మీ కొడుకు చదివితే నీ ప్రాబ్లం, వాళ్ళ కొడుకు చదివితే అది వాళ్ళ అడ్వాంటేజ్. సో నెగిటివ్ అనేది పక్కన వాళ్ళు క్రియేట్ చేస్తారండి. ఇప్పుడు మీ స్కిన్ కాపాడడానికి ఎదుటోడిని మీరు నొక్కేయాలి. ఇప్పుడు ఎవడైనా మన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒకటి పైకి రావాలంటే ఎదుటోడిని ఎత్తి తల మీద చేసి నొక్కేస్తేనే మనం పైకి వస్తాం. అది కరెక్ట్ కాదు. సినిమా వరకు ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే నైబరింగ్ స్టేట్స్ కానీ, నైబరింగ్ సిటీస్ కానీ, నైబరింగ్ క్యాపిటల్స్ కానీ మనతో కంపీట్ చేయలేకపోతే జెల్సీనెస్ ఎప్పుడు వస్తుందండి? మనం డెవలప్ కావట్లేదు, వాడు డెవలప్ అవుతున్నాడు. వాళ్ళలాగా మనం డెవలప్ చేయట్లేదు. నేను చాలాసార్లు చెప్పాను, మీరు డెవలప్ అవుతున్నందుకు బాధపడే కంటే మీరు డెవలప్ అయితే నేను కూడా ఎలా డెవలప్ అని ఆలోచిస్తే పాజిటివ్ ఉంటుంది. కానీ అలా ఉండదు. మీరు డెవలప్ అవ్వకుండా నేను డెవలప్ అవును, మీరు డెవలప్ కాకూడదు. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నది, ఒక డైలాగ్ ఉంది తెలుగులో. సో నేనేమంటానంటే ఈ జెల్సీనెస్ అనేది ఇప్పుడు బేసిక్గా కాంపిటీషను ఒకప్పుడు బెంగళూరుతో ఉండేది. మనకు బెంగళూరు మన మీద చాలా హైడ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ చేసి బెంగళూరు దాటిపోయాం మనం. మిగతా సిటీలు ఏవి కంపారిజన్ లేవు, ఎక్సెప్ట్ ఎన్సీఆర్ కానీ ముంబై కానీ చూసుకుంటే తప్ప మిగతా ఏ మెయిన్ సిటీస్లో కూడా ఎందుకు టాప్ లేవంటే మనకున్న అడ్వాంటేజ్ అలా ఉన్నాయి, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా ఉంది, మనకున్న ఫెసిలిటీస్ అట్లా ఉన్నాయి. అటు సేఫ్టీ వైజ్ చూసుకుంటే సునామీలు, తుఫాన్లు, వరదలు పెద్దగా మనకి ఎఫెక్ట్ కావు. క్లైమేట్ విషయం తీసుకున్నా క్లైమేట్ చాలా డీసెంట్గా ఉంటుంది. గాలి ఉన్న గాలిలో తేమ ఉండదు. ఎంత ఎండ మనకి వైజాగ్ కానీ చెన్నై కంటే మనకే ఎండలు ఎక్కువ ఉంటాయి, కూల్నెస్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది. కానీ ఆ మధ్యలో గ్యాప్ మనకి ఫ్రస్ట్రేటెడ్ ఉంటుంది. మీకు ఎలాంటి పొలిటికల్ డిస్టర్బెన్స్ ఉండదు. పబ్లిక్ తీసుకున్నామంటే ప్రపంచంలో యుద్ధాలు, వారులు ఏముండవు. చిన్న చిన్న కంట్రీలు ఇప్పుడు మనం ఎలా చూస్తాం. నిన్న పాపటేశ్వర్ కూడా అన్నారు, అత్యంత సేఫెస్ట్ ప్లేస్ ఏదన్నా ఉన్నదంటే హైదరాబాద్. ఇంకొక బెస్ట్ పాయింట్ ఏంటంటే 4 వైపులా మంది పరిగెడుతుంది. ఒకప్పుడు వాకింగ్ ఉండేది, తర్వాత జాగింగ్ వచ్చింది. ఇప్పుడు పీటీ ఉషా రన్నింగ్ రేస్ ఆటోపైలట్, ఇంకా మనం వదిలేస్తే. నేను ఆ మాట కూడా అడిగాను, నేను చాలా వీడియోస్ చెప్పాను. హైదరాబాద్ గ్రోత్ అనేది కార్ నడుపుతుంటే టాప్ గేర్లో ఉందంటే మీ 5th, 4th, 3rd అంటే చాలా టైం పడి ఎవరు వచ్చినా మన దగ్గర రావడానికి కూడా ఆలోచన చేయాలి. అంటే చాలా మంది ఒక అపోహాలు గురవుతున్నారు కొంచెం. అంటే ఇప్పటికైనా అపోహాలు తొలగించుకొని ముందుకెళ్తే మంచిది అంటారా, లేకుంటే ఇంకా వెయిట్ చేయమని కొంతకాలం వెయిట్ చేసి ఏదన్నా తీసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? రోడ్డు మీద మనం వెళ్తుంటే కుక్కలు ఎన్నో మురుగుతుంటాయి, అది పట్టించుకోవాలా? సో చెప్పేవాళ్ళు మీకు ఏం కావాలో మీరు డిసైడ్ అయ్యి మీరు తీసుకోవాలి. బిల్డర్స్కి ఏదో చెప్పాడని చెప్పి అక్కడ ఇప్పుడు బిల్డర్స్కి సీఎంతో మీటింగ్ అయినప్పుడు డే బిఫోర్ ఎస్టర్డే బ్లాంక్ చెక్ ఇచ్చారు బిల్డర్స్కి. అంటే ఎట్లా, మీకు ఏం కావాలనుకుంటారు, మీకు ఎటువంటి సదుపాయాలు కావాలనుకుంటారు మీరు నిర్ణయించుకొని అందరినీ దృష్టిలో పెట్టుకోండి. అటు గవర్నమెంట్కి లాస్ ఉండొద్దు, బిల్డర్స్కి లాస్ ఉండదు, బయర్స్కి సెల్లర్స్ కూడా లాస్ ఉండదు. మిడిల్ క్లాస్ పీపుల్ కూడా దృష్టిలో పెట్టుకోండి. అందరినీ మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి మనం తీసుకునే పాలసీతో. ఇంకోటి ఆయన ఏమన్నారంటే ఇండస్ట్రీ పాలసీని ఈజ్ చేయమన్నారు. అంటే ఆయన నాకు అర్థమైంది ఏంటంటే ఆ మీటింగ్లో చీఫ్ సెక్రటరీ లెవెల్ ఒక బాడీని అపాయింట్ చేయమన్నారు సపరేట్గా. ఇప్పటివరకు అలాంటిది హిస్టరీలో జరగలేదు, ఇది జరిగితే ఇది రికార్డ్. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లో చీఫ్ సెక్రటరీ ది టాప్ మోస్ట్ ఆఫ్టర్ ది మినిస్టర్ క్యాబినెట్ ఉన్నది చీఫ్ సెక్రటరీ. ఇప్పుడు మనకి శాంతికుమారి గారు ఎవరు ఉన్నారు కావడ. సో చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసి ఈ బయట ఇండస్ట్రీస్ ఏవైతే వస్తాయో లేదా బిల్డర్స్ పర్మిషన్ పెట్టుకుంటారో దాని ప్రాసెస్ని ఈజీ చేయమన్నారు. ఇప్పుడు ఒక ఫైల్ పెట్టామనుకో 3 నెలలు 4 నెలలు 5 నెలలు అది దాన్ని అతా ఉంటుంది పతా ఉండదు. అలాంటి దాన్ని ఇప్పుడు ఏమన్నారంటే ఇంతవరకు ఎన్నడూ కూడా చరిత్రలో జరగని డెసిషన్ ఒకటి చెప్పారు. ఏంటో తెలుసా, అవసరం అయితే గవర్నమెంట్ ఆఫీసర్ బిల్డర్ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని పనిచేయండి. ఇది చాలా పాజిటివ్ పాయింట్. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ చెప్పలేదు. ఎప్పుడైనా గవర్నమెంట్ మన దగ్గరకు వస్తాడా, ఇన్స్పెక్షన్కి వస్తాడు, లేదంటే డిఫరెంట్ ఉంటుంది మ్యాటర్. కానీ ఇప్పుడు ఏమన్నారంటే బిల్డర్స్ హ్యాపీనెస్ కానీ పర్మిషన్లు కానీ ఏమైనా ఉన్నాయంటే ఒకవేళ ఏమైనా క్లారిఫికేషన్ ఉన్నాయి, డౌట్ ఉన్నాయి, ఊరికే దాన్ని అటుకెక్కించుకుంటా మీరు అవసరం మీ రిప్రజెంటేటివ్ని మీరు పంపించి బిల్డర్తో మాట్లాడండి. ఆ డాక్యుమెంట్ ఏవో తీసుకొని క్లియర్ చేయండి. ఒక 10, 15, 20 డేస్లో ప్రాసెస్ అయిపోవాలి. సింగిల్ విండో సిస్టమ్ అంటారు. అంటే 100 డాక్యుమెంట్లు అడిగితే ఏదో ఒక డాక్యుమెంట్ ఎక్కడో దగ్గరకు సెట్ కాదు. అది ఒక పెద్ద డెసిషన్. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ రెడీ టు స్పెండ్ దట్ మచ్. ఒక డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీలో ఉంటే దాని కింద 50-60 మంది 100 మంది ఉండాలి ఆ డిపార్ట్మెంట్కి. సో వాళ్ళకి బర్డెన్ శాలరీస్ కానీ ఖర్చులు కానీ ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటిది
మన ఇండస్ట్రీ మన రాష్ట్రానికి కానీ మన సిటీకి కానీ వస్తుందంటే వాళ్ళని ఆహ్వానించండి, వెల్కమ్ చేయండి, వాళ్ళకి యూజర్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి అనేది చాలా స్ట్రాంగ్గా చెప్పారు ఆయన. సార్ ఇంకొక ముఖ్యమైన ప్రశ్న, మీరు ఐజీబీసీ వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడుతున్నప్పుడు నేను పక్కన విన్నాను, అంటే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్తో పాటు ఫ్రాడ్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి, అవును, ఎక్కువ మంది మిడిల్ క్లాస్ పీపుల్ చాలా నష్టపోతున్నారు ఫ్రీలాన్స్ ఆఫర్ల విషయంలో కావచ్చు, వీటి మీద మీరు 2-3 ప్రశ్నలు అయితే ఆయన అడగటం చాలా సీరియస్గా ఆయన రియాక్ట్ అవ్వటం కూడా జరిగింది, నేను చూశాను అక్కడ. సో దీని మీద కూడా ఫర్దర్గా గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఒక ఆన్సర్ కూడా ఆయన చెప్పడం అది ఏంటి మీరు అడిగింది ఏంటి ఆయన చెప్పింది ఏంటి అంటే నేను లక్కీగా ఏమైందంటే నేను అడిగిన తర్వాత ఆయన చెప్పింది నేను చెప్పింది ఆయన చెప్పింది ఒకటి. నేను నాకంటే కొద్దిగా ఎక్స్ట్రా నాకు తెలియని విషయాలు ఉంటాయి, బట్ ఆయన కూడా నాతో ఏకీభవించారు. నేను ఏమడిగానంటే మీరు ఇంత గవర్నమెంట్లో అంత సీనియర్ పొజిషన్ చాలా అడ్వైజర్గా ఉన్నారు, గవర్నమెంట్ ఇన్ని స్టెప్స్ తీసుకుంటున్నారు, ప్రీ లాంచ్లో బిల్డర్స్ ఎందుకు అరికట్టలేకపోతున్నారు, ప్రీ లాంచ్లో ఎంతోమంది వందలు వేల మంది బయర్స్ నష్టపోతున్నారు, దానికి గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకోవట్లేదని అడిగాను. అడిగితే ఆయన అన్నారు ఎస్ ఇది మీరు చెప్పింది వాస్తవం జరుగుతుంది, బట్ రానున్న రోజుల్లో ఇది టైట్ అవుతుంది అని చెప్పారు. అదేవిధంగా రేరా గురించి కూడా అడిగాను నేను, రేరా అంత ఇంప్లిమెంట్ లేదు. ఎస్ ఇనీషియల్గా దానికి ఒక ఫుల్ టైం అధికారిని ఎవరిని పెట్టలేదు, ఇప్పుడు కూడా పార్ట్ టైం పెట్టి. రేరాలో కొన్ని లోపాలు ఉన్నాయి, ధరణిలో లోపాలు ఉన్నాయి, అవి కూడా మీరు అడగటం కూడా జరిగింది. అంటే నేను చాలా డీటెయిల్గా సో ముఖ్యమంత్రి గారితో అంటే దానికన్నా ఒక రోజు ముందు ముఖ్యమంత్రి గారితో గెట్ టుగెదర్ జరిగింది, అంటే ఇవన్నీ ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళారనే చెప్పారు. మ్యాక్సిమం పాయింట్స్ +-2 చెప్పారు ఆయన. ఎందుకంటే వీళ్ళు డెసిషన్ తీసుకోలేరు కదా. మనం ఎంతవరకు క్యామెల్ని చెరువు దాకా తీసుకెళ్ళాలి, నీళ్ళు తాగాల్సినారు క్యామెల్. సో మన తాలూకు ఇబ్బందుల్ని, మన తాలూకున్న ప్రొసీజరల్ డిఫెక్ట్స్ని వాళ్ళు హైలైట్ చేయడం, ఒక మెమరాండమో ఏదో ఇచ్చి డిస్కషన్ డెప్త్లో జరిగిన 2 గంటలు దాదాపు 2.5 గంటల చర్చలు జరిగాయి అన్నారు. ఆ చర్చల్లో నేను అడిగిన పాయింట్స్ అని కూడా నాకు ఇన్నర్ సోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాను. ఆ ఐడియా అన్ని డీటెయిల్స్ అన్ని మనకు ఐడియా ఉంది, మనం అంతకుముందు ఎన్నో ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. సో అది అయితే సీఎం గారికి మిగతా అధికారికి కూడా ఈ విషయాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. దాని మీద సానుకూల స్పందన ఉంది. ఇప్పుడు రేరాని కూడా ఫుల్ టైం పర్సన్ పెట్టారు. అంతకుముందు గవర్నమెంట్లో పార్ట్ టైం పర్సన్ చైర్మన్ కానీ లేదా డిటీసీపీ విద్యాధర్రావు గారిని డైరెక్టర్గా ఉండేవారు. అప్పుడు ఆయన సెక్రటరీ ఉండి డిటీసీపీ డైరెక్టర్గా ఉండి అడిషనల్ బాధ్యతలు సెక్రటరీ రేరాగా చేసేవారు. వాళ్ళకు ఉన్న టైంలో చేయడానికి అవకాశం లేదనేది ఒకటి అర్థమైంది. అంటే ఎప్పుడు కూడా పార్ట్ టైం అంటే స్టెప్ మదర్ ట్రీట్మెంట్ టైం ఉండదు వాళ్ళకి. మేజర్ బాధ్యత తీసుకుంటే అడిషనల్ బాధ్యత ఇప్పుడు సెకండ్ ట్రీట్మెంట్ టైం ఇవ్వడం. ఇప్పుడు ఏం చేశారంటే నాకు తెలిసి పూర్తి స్థాయిలో ఫుల్ టైం అధికారిని చైర్మన్గా పెట్టారు కాబట్టి దాని మీద ఫోకస్ పెంచుతారు. ఏవైతే ఇప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఏకీభవించారు, బట్ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం కూడా ప్యారల్గా చెప్పారు. ఇది ఎక్కువ కాలం సాగదండి, చాలామంది ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారు తీసుకుని. నేనేమడిగానంటే మీరు ఒక ఇలా మోసం చేసే బిల్డర్ మీద ఎందుకు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవట్లేదు, ఒక పనిష్మెంట్ ఇవ్వాలంటే రెండో బిల్డర్ మళ్ళీ చేయడానికి కూడా అది చేయడం కాదు చెయ్యాలన్న థాట్ కూడా రాకూడదని చెప్పాను నేను. దానికి ఆయన చాలా పాజిటివ్గా స్పందించారు. ఎస్ మీరు చెప్పేది రైట్ అండి, డెఫినెట్గా దాని మీద వర్క్ చేస్తున్నాం. వర్క్ చేసినప్పుడు మాకు కొన్ని ఈ ప్రొసీజరల్ డిఫెక్ట్స్ ఉంటాయి, దాన్ని మేము కరెక్ట్ చేసుకొని రానున్న ఫ్యూచర్ నెక్స్ట్ 5-10 ఇయర్స్లో కంప్లీట్ ఆ సెట్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అటు గవర్నమెంట్ పర్మిషన్స్లో కానీ ఇటు రేరా అధికారులు కానీ రేరా పాలసీ కానీ రేరా ప్రొసీజర్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక 6 నెలల్లో ఎంత క్రితం సాహితీ అనే బిల్డర్స్ 1800 crores తర్వాత ఎవ్రీ నెల ఒక బిల్డర్ చూస్తూనే ఉన్నాం. నిన్న మనం కూడా ఒక బిల్డర్ 500-600 crores సో వస్తున్నాయి, 1 by 1 బయటకు వస్తున్నాయి. సో దీన్ని అతి త్వరలో ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్ ఇంగ్లీష్లో అంటారు, ముందుంది ముసలు అంటారు. సో ఈ అవకతవకలు అంటే మోసాలకు పాల్పడే బిల్డర్స్ని అతి త్వరలో వాళ్ళు ఫోల్ ఓపెన్ చేస్తాం. డెఫినెట్గా వీ విల్ టేక్ ఏ సీరియస్ కన్సర్న్, సీరియస్ యాక్షన్ అండ్ రానున్న రోజుల్లో తగ్గే అవకాశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పారు ఆయన. క్రెడై ప్రాపర్టీ షోకి వెళ్ళాము, మ్యాక్సిమం వెస్ట్ సైడ్ బిల్డర్స్ మాత్రం అక్కడ ఎక్కువ మంది కనపడ్డట్టు కూడా మనకు కనపడింది. సో మొత్తం మీద తీసుకున్న నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ 4 ప్రాంతాలు తీసుకుంటే మార్కెట్ ఎలా ఉంది సార్? ఎక్కువ డిస్ప్లేలో మనం చూసిందంతా వెస్ట్ సైడ్ కనపడ్డట్టుంది. ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి కానీ వెస్ట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి వాస్తవం. ఎందుకంటే మన డెవలప్మెంట్ అంతా కూడా ముందు వెస్ట్ సైడే ఫోకస్ చేశారు. గత గవర్నమెంట్ టీఆర్ఎస్ ఓడిపోయింది కానీ బట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వరకు దే డన్ గుడ్ జాబ్ అని చెప్పాలి. కంపారిటివ్లీ అదర్ గవర్నమెంట్ కంటే సిటీ వరకు చేసిన తప్పు ఏంటంటే మిగతా ప్లేసెస్ నిజామాబాద్, వరంగల్ ఇంకా వేరే ఉన్నాయో వాటిని అంత టచ్ చేయకుండా
విత్ ఇన్ ది హైదరాబాద్ లిమిట్స్లో దే డన్ ఏ గుడ్ జాబ్ అని చెప్పాలి. అంటే గ్లోబల్ సిటీగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి హైదరాబాద్ ఇప్పుడు ప్రతి సీఎం, ప్రతి గవర్నమెంట్, ప్రతి పాలసీలో ఎక్కడో లోపాలు ఉంటాయి. ఒకటి చేయాలంటే రెండు వదులుకోవాలి. సో తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు, హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉంటారు, అన్హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉంటే 5 కూడా 5 రకాల బిహేవియర్ చేస్తారు. సో అయితే దాని ప్రకారం చూసుకుంటే అందుకని మీకు ఇప్పుడు మనకి పాలు ఇచ్చే ఆవు కావాలని చెప్తాను నేను. పాలు ఇవ్వని ఆవు మీరు తీసుకుంటారా? తీసుకోరు. డబ్బులు ఎక్కడ వస్తున్నాయి మనకి? వెస్ట్ జోన్లో వస్తున్నాయి. మరి బిల్డర్స్ ఎక్కడ చేస్తారు? అక్కడే చేస్తారు. అయితే దీనికి భిన్నంగా నిన్న చెప్పింది ఆ 4th సిటీ అనేది స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఓపెన్ చేశారో దాన్ని దృష్టిలో పెట్టుకుని సౌత్ హైదరాబాద్ని సపరేట్గా ప్లస్ మూసీ రివర్ ఫ్రంట్ ఈ రెండింటిని కూడా చాలా ప్రత్యేకంగా స్పెషల్ ఫోకస్ పెట్టి చేస్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ఆల్మోస్ట్ 57 కిలోమీటర్ల లెంగ్త్ ఉంది. దాన్ని ఒక టూరిజం స్పాట్గా ఒక ఐకానిక్ టవర్ అంటాం మనం, ఐకానిక్ టవర్, సిగ్నేచర్ టవర్. సో ఆ ప్రస్తుతం రివర్ ఫ్రంట్ని మన వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే అక్కడ ఒక 8 నుండి 10 ఐజీబీసీ లెవెల్లో బిల్డింగ్స్ వస్తే కనుక ఆ ఏరియా రూపురేఖలే మారిపోతాయి. ఐజీబీసీ అంటే ఏంటని అడుగుతారు నెక్స్ట్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఐజీబీసీ అప్రూవల్లో సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఉంటాయి. 3 రకాలు. ప్లాటినం అనేది సూపర్ అంటే టాప్. కానీ ప్లాటినం కానీ గోల్డ్ కానీ రావాలంటే దానికి దాదాపు మోర్ దెన్ 100 పారామీటర్స్ ఉంటాయి. నార్మల్గా డిటీసీపీ ఇచ్చినట్టు కాదు అది. దీనికి సపరేట్ ఫోకస్ ఉండాలి. అంటే దానికి ఎంత తేడా ఉంటుందంటే ఇండియాలోనూ మనం చదువుకుంది, పల్లెటూరులో చదువుకుంది, ఫారెన్లో 3 అట్లా సిల్వర్, గోల్డ్, ప్లాటినం. ఐజీబీసీ అంటే నాన్ పొల్యూటెడ్ ఏరియా, అంటే ఈకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండి పొల్యూషన్ ఫ్రీ. నేను కంపెనీలో వర్క్ చేసిన ఐజీబీసీ అప్రూవల్, ప్లాటినం అప్రూవల్ ఉండేది. దానికి ఉన్న పారామీటర్స్ ఫాలో చేయాలంటే ఇంత ఈజీ కాదండి, చాలా కష్టం. కానీ అది కానీ అయితే మాత్రం పబ్లిక్ విల్ బి వెరీ హ్యాపీ. అంటే ఈవెన్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా ఎలా ఉండాలంటే ఒక ప్రాజెక్ట్లో పనిచేశాను. ట్రాఫిక్ అనేది జనరల్గా మనకి ఎక్కడ ఉంటుంది, గేటెడ్గా ఉంటుంది, ఎంట్రన్స్లో పెడతారు, పికప్ స్పాట్ కానీ డ్రాప్ స్పాట్ కానీ. కానీ ఈ ప్రాజెక్ట్ నేను ఏదైతే పేరు చెప్పలేను కానీ ఆ ప్రాజెక్ట్ ట్రాఫిక్ అనేది ముందులో కనిపించదు, దాన్ని సపరేట్ ఇచ్చారు. అంటే ఎంట్రన్స్లో డిస్టర్బెన్స్ కాకుండా ఇప్పుడు ట్రాఫిక్ కూడా వచ్చి కొద్ది పొల్యూషన్ ఉంటుంది కదా, ఏ వెహికల్ వచ్చినా కొద్దిగా అది లేకుండా ప్లాన్ చేస్తారు ఆ ప్లానింగ్. సో ఐజీబీసీలో అలాంటి కండిషన్స్ చాలా ఉన్నాయి. అంటే పొల్యూషన్ క్రియేట్ చేయకుండా ఎలా చేయాలి, వాటర్ సూవేజ్ కానీ, డ్రైనేజ్ కానీ, గ్యాస్ సిస్టమ్ కానీ, డస్ట్ కలెక్షన్ కానీ, ఇవన్నీ కూడా ఒక 100 పారామీటర్లు ఉన్నాయండి. ఆ పారామీటర్ కానీ ఫాలో అయితే కనుక ఐకానిక్ బిల్డింగ్స్ అంటారు. అంటే మనం న్యూజెర్సీ, చైనా ఎక్కడ పోయినా అలాంటి బిల్డింగ్స్లో వెళ్తే మన కంపారిజన్లో మందే ఇంకా బాగుంటుంది. సో ఫైనల్గా ఒకటి చెప్పండి, అంటే హైదరాబాద్ని మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు. సో కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచనతో ముందుకెళ్తుంది. ఇన్వెస్టర్స్ అయితే కొంత గందరగోళ పరిస్థితిలో ఉన్నారు, మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు. మీరు జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత ఒక మాటలో ఇన్వెస్టర్స్కి మీరు ఏం చెప్తారు? ఇదే ప్రశ్న నిన్న కూడా చర్చించడం జరిగింది లక్ష్మీనారాయణ. నేను అంతకుముందు దాదాపు లాస్ట్ 3 నెలలు 6 నెలలు మనం మాట్లాడుతున్నాం. నేను చెప్పింది ఏం చెప్పాను మీకు, ఏపీలో మంచి పనులు జరుగుతున్నాయి, మంచి సీఎం వచ్చాడు, అనుభవం ఉన్న సీఎం వచ్చారు, అభివృద్ధి చెందుతుంది. వి అప్రిషియేట్, వి విష్ దెమ్ దే షుడ్ గ్రో. బట్ అక్కడిని ఆ ఏపీ సెటిలర్స్ కానీ, ఏపీ బిల్డర్స్ కానీ, ఏపీ ఇన్వెస్టర్స్ కానీ తెలంగాణకు వచ్చారు, తెలంగాణను మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అనేది ఇట్స్ టోటల్లీ డిఫాల్ట్, రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్. ఎందుకంటే వచ్చారు, ఆయన కూడా అదే ఫిగర్ చెప్పారు, 10 to 15% మాత్రం షిఫ్ట్ అయ్యారు, అందులో సగం పర్సెంటేజ్ మళ్ళీ బ్యాక్ వెళ్తారు. ఎగ్జాంపుల్ నేను ఏపీలో పుట్టాను, తెలంగాణలో సెటిల్ అయ్యాను. అక్కడ వెళ్ళే ప్లాన్, చుట్టాలు చూడడానికి వెళ్తాం కదా, అక్కడ ఉండడానికి నాకు ప్లాన్ లేదు, బికాజ్ ఇక్కడ సెటిల్ అయిపోయాను. అలాంటి వాళ్ళు బ్యాక్ వెళ్ళరు. బట్ కొంతమంది ఎవరైతే ఏపీలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, ఏపీలో ఉండాలనుకుంటారో వాళ్ళు డిఫరెంట్. సో ఓవరాల్ 10 to 15% అవుట్ ఆఫ్ 100%లో 10 to 15% ఇక్కడ షిఫ్ట్ అయిన వాళ్ళు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ముందు మనకు క్లారిటీ ఉండాలి. ఎందుకంటే పబ్లిక్లో 100 రకాలు అంటారండి. ఇదిగో పులి అంటే, ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. ఎస్పెషల్లీ మీడియా కూడా అంతే. కొన్ని మీడియా ఛానల్స్ పేర్లు చెప్పలేం, డమాల్ అంటారు. కొంతమంది అక్కడ డమాల్ అంటారు, కొంతమంది ఇక్కడ డమాల్ అంటారు అని. బట్ రియాలిటీ తెలుసుకోకుండా మాట్లాడేస్తున్నారు. కొంతమంది కామెంట్స్ కూడా మీనింగ్ లేకుండా కూడా 3 లక్షల వ్యూస్ వచ్చిన వీకి 3 మంది చెత్తగా రాస్తారు. అది ఎంత లేక వాళ్ళు నాలెడ్జ్ బయటపడుతుంది, అది గమనించుకోవట్లేదు వీడియోస్లో రివ్యూస్ రాస్తున్నారు. నేను అనేది ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 2 మంచివే. అక్కడ టైం పడుతుంది, ఇక్కడ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. క్విక్ రిటర్న్స్ కావాలి, క్విక్ రిటర్న్స్, అష్యూర్డ్ రిటర్న్స్ 2 పదాలు వాడుతున్నాను. రావాలనుకుంటే హైదరాబాద్లో ఏ ఏరియాలో పెట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు వెస్ట్లో బాగుంది, బట్ స్లోగా సౌత్కి, ఈస్ట్ కూడా అది విస్తరిస్తుంది.
గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్ టు డెవలప్, బట్ ఇమీడియట్ రిటర్న్స్ మీరు నెక్స్ట్ 4-5 yearsలో డబుల్ అవ్వాలనుకుంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ముంబై హైవే, బెంగళూరు హైవే, వికారాబాద్ ఇవన్నీ కూడా బాగా స్లోగా, షాబాద్ పికప్ అవుతుంది, నవాపేట పికప్ అవుతుంది, ఆల్రెడీ ముంబై హైవే పికప్ అయిపోయింది, బెంగళూరు హైవే ఆల్మోస్ట్ షాద్నగర్ నుంచి చూసుకుంటే మీరు మున్సిపాలిటీ లెవెల్కి వచ్చింది, ఎలివేట్ చేశారు. ఈ విధంగా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇప్పుడు ఈస్ట్ కానీ విజయవాడ హైవే మీద మళ్ళీ ఫోకస్ మొదలుపెట్టి ఆ ప్లాన్లో రకరకాల ఫార్మా విలేజెస్, సెటిలైట్ టౌన్షిప్స్, ఐటీ పార్క్, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, R&D, ఇప్పుడు ఫార్మాసిటీలో మెడికల్ కాలేజ్ అక్కడే వస్తుంది, R&D సెంటర్ అక్కడే వస్తుంది, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఈవెన్ ఫార్మా అయినా అక్కడ వస్తున్నాయి. ఓన్లీ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అనేది ఇక్కడ మనకు షిఫ్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ బయ్యర్స్కి ఎటువంటి డౌట్ అక్కర్లేదండి. రేట్ నాకు మార్నింగ్ కూడా ఎవరో ఫారెన్ పోయి సార్ తెలంగాణలో రేట్లు తగ్గిపోతాయి, వాళ్ళు పెంచుతుంటే తగ్గే క్వశ్చన్ ఎక్కడ వస్తుంది? ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు, భూమి రేట్లు పెంచండి, రిజిస్ట్రేషన్ రేట్లు పెంచండి అని. అంటే బయట ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, లోకల్లో లేదో చెప్తారు, ఆ సగం సగం గో టు ఏ రైట్ ప్రొఫెషనల్ పర్సన్. మనం చాలాసార్లు చెప్పాం, మీకు సరైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కావాలనుకుంటే అనుభవం ఉన్న వాళ్ళ వ్యక్తుల దగ్గరికి వెళ్తే, నేనున్నాను, నాలాంటి వాళ్ళు మార్కెట్లో చాలామంది ఉన్నారు, నా దగ్గర రోజుకు 10 calls వస్తాయి ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ది వరల్డ్. సో వాళ్ళకి చెప్పేది అదే, ఇక్కడ హ్యాపెనింగ్స్ తెలియదు, లోకల్ వాడికి సగం ఇంట్లో బయటకు వెళ్తే బయట ఏం జరుగుతుంది ఎలా తెలుసు? ఇంకా ఫార్మాసిటీలో పెట్టాలంటే మీ క్వశ్చన్ అది, మీ ఇన్వెస్ట్మెంట్ ఏ పర్పస్? మనం 4 రకాలు చెప్పుకున్నాం, క్యాపిటల్ కన్జంప్షన్, ట్రేడింగ్, రెంటల్ ఇన్కమ్, లాంగ్ టర్మ్ ఇన్కమ్. మీకు ఎంత డబ్బు ఉంది, లోన్లు వెళ్తున్నారా, డైరెక్ట్ ఫండింగ్, దాన్ని బట్టి మేము కేస్ టు కేస్ అనలైజ్ చేస్తాం. చాలామంది బయర్స్ ఏం చేస్తున్నారు, సార్ ఒక్క నిమిషం చెప్పండి అంటే, నేను ఏదో షూటింగ్లో ఉంటా 2 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఒక్క నిమిషం ఎట్లా చెప్తాం అండి, అన్నసరి చెప్తే మిస్గైడ్ చేస్తాం. ఒక 2 కోట్లు పెట్టి కనీసం ఒక అరగంట గంట స్పెండ్ చేస్తే మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మాకు పావుగంట పడుతుంది, దాని తర్వాత అనలైజ్ చేయడానికి ఒక పావుగంట, చెప్పడానికి ఒక గంట సేపు మాట్లాడితే అట్లీస్ట్ పాజిటివ్ బెస్ట్ సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఫోన్ చేయాలనుకుంటే నెంబర్ ఆల్రెడీ స్కోల్ అవుతుంది, ప్లీజ్ టేక్ అపాయింట్మెంట్, విల్ డెఫినెట్లీ హెల్ప్. హైదరాబాద్ ఓవరాల్గా సమ్మరీ ఏంటంటే ఏపీ తెలంగాణ బోత్ ఆర్ గుడ్. ఏపీలో కొద్ది టైం పడుతుంది, నెక్స్ట్ 3-4 yearsలో క్యాపిటల్ సిటీ అనేది డెవలప్ అవ్వాలి. 15,000 కోట్లు శాంక్షన్ అయింది. అట్లనే ఇన్నర్ రింగ్ రోడ్ మీద వర్క్ చేస్తున్నారు, అవుటర్ రింగ్ రోడ్ మీద వర్క్ చేస్తున్నారు, మిగతా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేస్తున్నారు. ఇవన్నీ రావడానికి టైం పడుతుంది. జో దిక్తా హై ఓ బిక్తా హై అని చెప్పాను, అది రావడానికి కొద్దిగా టైం పడుతుంది. డెఫినెట్గా ఐ థింక్ ఒక్కటైతే నేను సంతోషించాను ఏంటంటే 15,000 కోట్లు అమరావతి క్యాపిటల్ శాంక్షన్ అయిందంటే మీకు ఇండైరెక్ట్గా ఏం చెప్తుందో తెలుసా, నెక్స్ట్ టైం అమరావతి క్యాపిటల్గా మార్చే శక్తి ఎవరికి లేదు. ఇది పాజిటివ్ నోట్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ ఏపీ ప్రజలకి. ఎందుకంటే మొన్నటి వరకు చెప్పి మార్చడం, అదే కర్నూలు వస్తుంది, వైజాగ్, ఇవన్నీ ఇప్పుడు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ కన్ఫర్మింగ్ ఇట్స్ అమరావతి ఈజ్ ఏ క్యాపిటల్. దానికే కదా 15,000 కోట్లు ఇచ్చారు. ఇది వన్ ఆఫ్ ది మంచి పరిణామం అనేది మనం ఆలోచించుకోవాలి ఏపీ విషయంలో. అయితే వాళ్ళు ఆ ఫండ్స్ తెచ్చుకొని నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఎప్పుడు ఈ మంత్ ఫారిన్ కంట్రీకి ఇక్కడ సీఎం వెళ్తున్నాడు, అక్కడ సీఎం వెళ్తారు, వెళ్ళి కొన్ని 1,000 కోట్లు తీసుకొస్తారు. ఆ 1,000 కోట్లతో వీళ్ళు డెఫినెట్గా పాజిటివ్గా బిల్డ్ చేసి, ఇద్దరికీ డబ్బులు కావాలి. సో I think they are going in a positive direction. We wish both AP and Telangana a good luck. Thank you, sir. Thank you very well. Thank you.